ఓ స్త్రీ రేపురా దయ్యమా పారిపో మంత్రాల మర్రి చెట్టు కింద మాయల మరాఠీగా నీ చెవులు విండుతాం. ఓ భూతమా ఊరి నుంచి డింగ్ డింగ్ అని మాయం కావాలి. ఏందోలా పరేషాన్ అవుతురా ఏంది. అయితే ముచ్చట ఏందంటే అనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఇప్పుడు ఎవరింటికి పో తాళమేసున్నది. జనాలు మూటాముల్లే చదురుకున్నారు. చెట్లల్లకు పోయిర్రు. దయ్యాలను దలుచుకుంటా మటన్ ముక్కలు తినుక్కుంటా గడుపుతుర్రు. ఎందుకో ఆ ఊరి కాడికే పోయి అరుచుకుందాం రారి. రారోళ్ళ గిదేగా ఊరు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం అమ్మన బోలట. ఊరు లోపలికి రారి. చూసిరా మనిషి కనబడితే ఒట్టు. ఒక్క పురుగు కూడా లేదు. దర్వాజలన్నీ బంద్ అయిపోయినాయి. దుకాణాలకు కూడా తాళాలేసిరు. కమస్క ముక్కలను ఉండాలి కదా అంటే ఎవ్వలేరు. మరి ఊరంతా ఎటు కట్టగట్టుకొని పోయింది. ఏం చెత్తురు అంటారా? ఇక ఇప్పుడు ఇడికి రారి. ఇగో ఈయన్నే ఉన్నారు. ఇడ వంట వార్పు కార్యక్రమం అవుతుంది కదా అక్క. ఓ అక్క, ఏ కూర వండుతన్నావు? మటనా చికెనా? ఇగో ఈడ చూడురి మంచిగా మందు మీద కూస్తున్నారు. ముచ్చట ఏందంటే ఈ అమ్మన బోలు ఊరికి కీడొచ్చిందట. ఓషిని గిట్ల కూడా అత్తదా అనిపిస్తుంది కదా. అయితే 2 నెలల సంది ఈ ఊర్లో 2-3 జీవిడిసిరటనుల్లా కథం ఇంకే ఉన్నది. ఊరికి కీడొచ్చింది. దయ్యం తిరుగుతాందో భూతమో బ్రేక్ డాన్స్ ఎత్తాందో అనుకున్నారు. మరి దయ్యాలకు భూతాలకు శాంతి చేయాలి. ఊరు మళ్ళా మంచిగా కావాలని ఎవరో చెప్పినట్టున్నది. ఊర్లో ఒక్క పొయ్యి కూడా వెలగద్దు. ఊరంతా ఖాళీ చేసి పోయి ఎన్నో షేట్ల పుట్టలల్లో అండుకొని తినాలే అని తీర్మానం చేసుకున్నారు. ఇంకేమున్నది, గిట్లా వచ్చిర్రు. చికెన్లు మటన్లు తెచ్చుకున్నారు. కమ్మగా అండుకున్నారు. ఇక మందు తాగేటోళ్ళు మందు తాక్కుంటా దయానికి తీర్థం కూడా పోసినట్టు చేసిరట. అగ చూడురు ఇలా కథ. ఇదంతా భయంతో నచ్చిన ఎంజాయ్మెంట్ అట. ఏమంటవే పెద్ద మనిషి, కథ ఏంది కరకనింది? హాగనాట గిట్లున్నది కథ కాదోల్లా. ఇది 2024 సంవత్సరంలో జూలై మాసం నుంచి ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు వర్షమన్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మా గ్రామం పంతులు గారు ఏం చెప్పిందంటే ఇట్లా జరగకూడదు, ఇది ఊరికి మన గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మనం పొయ్యి రాజేయకుండా ఊరు వదిలేసి మనం పొద్దుగాల 5:30కే వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని, సరే ఎవరి శక్తి మేరకు వాళ్ళు మంచిగా వంటలు చేసుకొని అక్కడ పొయ్యి ముట్టించుకొని వంటలు చేసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకు రావాలని చెప్పి మనం మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మన గ్రామంలోకి చేరుకొని మన అమ్మనబోలు గ్రామ బొడ్రాయి దగ్గరకు వచ్చి నిప్పు తీసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చి పొయ్యి రాజేసుకోవాలని చెప్పారండి. ఇట్లా ఊరవతలకు పోయి అండుకొని తిని తాగి ఎంజాయ్ చేస్తే కీడు పోతుందానొల్లా. దయ్యాల భూతాలు భయపడతాయా కథ గాని? ఏమనంటేనేమో మా నమ్మకం అది గిట్లనే ఉంటది అని అంటారు. ఏం చెప్తాను చెప్పురి గిట్ల చేస్తే. ఆయన గిట్ల చేసి కూడా ఒకందుకు నయమే పట్టు. ఇట్లన్నా ఊరి జనాలు ఒక్క జాగరకు వచ్చి మంచిగా మాట ముచ్చట పెట్టుకుంటూ అండుకొని కలిసి తింటురు కదా.